గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటది. ఈ డైలాగ్ ఎందుకు చెప్పినా అంటే, ఈ డైలాగ్ ప్రస్తుతం అయితే శైలేష్ ఖాన్‌లో భయ్యాకైతే మస్తు సెట్ అయితది. హిట్ 2 టీజర్ చూసిన తర్వాత సేమ్ అదే డైలాగ్ గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఈ సైంధవ్‌తోని కొంచెం ఆగిపోయిన శైలేష్ భయ్య హిట్ 3 తోనే అమ్మా తోడు ఏం టీజర్ భయ్యా అది అసలుకంది. అంత వైలెంట్. నాకు టీజర్ చూసిన తర్వాత నానేది ఏం గుర్తుకొచ్చిందంటే ఒక యానిమీ మేమ్ ఉంటాయి కదా! బ్లూ టాబ్లెట్, రెడ్ టాబ్లెట్ అని సేమ్ అదే గుర్తుకొచ్చింది. అంత వైలెంట్, అంత బ్రూటాలిటీ అసలుకేంది స్టార్టింగ్ నుంచెల్లే ఇండికేషన్ ఇస్తా ఉంటారు డైలాగ్స్ ద్వారా ఎలివేషన్‌లు ఎక్కిస్తా ఉంటారు. అంటే అప్పుడు అర్థం కాలే ఏంది ఇంత స్టార్టింగ్ ఫస్ట్ 'సర్కార్' టీజర్ రిలీజ్ అప్పుడు ఏం చెప్పిందంటే అంటే కొంచెం డైలాగ్ ద్వారా అతనే వైలెంట్, ఖతరా అదే ఒక హిందీలో డైలాగ్ ఉంటది కదా! డేంజర్ సైడ్ ఎళ్తున్నాడు కాదు అతడు డేంజర్ అని. సేమ్ అంటే అంత మరీ గంత ఎక్కిత్తున్నారేంది అంటే మరీ అంత ఎక్కిత్తున్నారేంది అనుకున్నా గానీ ఈ టీజర్ చూసిన తర్వాత అనిపించింది. మేబీ ఇంకా కొంచెం తక్కువనే ఎక్కిచ్చిండని. అంటే మరీ లాస్ట్‌కి చూసినావా అసలకైంది ఆ కటారా కత్తితోని చీరుతాడు. ఏం చీరుడు భయ్యా అసలకైంది. ఇది ఇక్కడ కొన్ని రిలేటివ్ థీమ్స్ కూడా ఉన్నాయి అసలకైంది దీంట్లో. ఎట్లా అంటే ఇంత బ్రుటాలిటీ ఉన్నదా మరి? ఇంకా అంటే ఇంకో కొంచెమే దాచిండేమో మరి ప్రస్తుతానికైతే. సినిమాలో ఇంకా దీనికి డబల్ ఉంటే ఏంటి భయ్యా? మై గాడ్! హార్ట్ అటాకే దెబ్బకు అసలుకైంది ఏంది చూస్తున్నంత సేపు అంటే పాత నానిని చూసినట్టు అనిపియలేదు. కొత్త కొత్తగా కనపడ్డాడు ఈ సినిమాలో. స్టార్టింగ్ నుంచెల్లి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కూడా అంతే రేంజ్‌లో ఉంది. అంటే పాత సినిమాలో అయితే ఎక్కడ బోర్ అనిపియలే, డైవర్షన్ రాలేదు. సో ఇది ఇంకా హైయే. మేబీ ఈ మూవీలో విశ్వక్ సేన్ రావచ్చా? అంటే హిట్ 1, హిట్ 2 హీరోస్ ఇది ఇట్లా కలుస్తారంటారా? మీ మీ ఒకవేళ కలుస్తారా? ఒకసారి చెప్పండి మీరు కూడా కామెంట్‌లో. సరేనా? సో నాకైతే చాలా బాగుంది భయ్యా అసలకైంది. ఆ డైలాగ్స్ గాని, ఆ తిట్టుడేందన్నా అంటే మన నానియేనా ఎట్లా తిట్టింది అసలకైంది. చె రాదు అసలకైంది. బయట మనం ఎట్లా తిట్టుకుంటారో అట్లనే చె కళ్ళు కనబడు డాష్ డైరెక్ట్ వాడేస్తున్నాడు. అంటే ఇప్పుడు నాకు డౌట్ ఏంటిదంటే, ఇప్పుడంటే యూట్యూబ్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అంత బ్లడ్, డైలాగ్స్, ఫిల్టర్ లేకుండా పెట్టేసిండు. ప్లాట్‌ఫార్మ్ ఓటీటీకి అంత ఇయ్యరు. సెన్సార్ ఉండదు కాబట్టి. అంటే థియేటర్‌లో ఇప్పుడు సినిమా పబ్లిక్ అయిపోయిన తర్వాత ఇది సెన్సార్ కట్ చేస్తారంటారా? అంటే ఒకసారి మీరు కూడా చెప్పండి. హ్మ్. మళ్ళీ ఇంకేంటిదంటే అసలకైనా ఏం లేదు భయ్యా చాలా బాగుంది అసలకైంది. ఇంకా 'రావు రమేష్' గారి క్యారెక్టర్ అంటే ఆయన ఫస్టే చెప్తుండు వాళ్ళ ఆటకి దొరికితే మన పని అయిపోయిందన్నట్టే. అంటే ఫైనల్ ఇంటిగేషన్ అర్థమైపోయింది. అండ్ ఇక్కడ ఎట్లున్నదంటే సీనియర్ కూడా తెలిసిపోయింది వాడు నా మాట ఇండు అంటే కొందరు మొండిగడ్డలు ఉంటారు కదా! సేమ్ ఆ మొండిగడ్డమే ఇప్పుడు నాని. బయట ఏమో మరి అంత అంటే లాస్ట్‌కి అంత చేరిండంటే మేబీ దానికి తగ్గట్టు అంత పెద్ద గట్టి ఎమోషన్ ఏదో ఉండుండొచ్చు. ఇప్పుడు ఏ గుడ్ యాక్షన్ నీడే గుడ్ డ్రామా అంటారు కదా బయట ఫిలాసఫర్స్. మేబీ అంత డ్రామా ఉందనుకుంటా. ఇప్పుడు డ్రామా లేకుంటే అంత వైలెన్స్ ఫైట్ ఉన్నా కూడా అది ఎక్కదు. సో ఆ డ్రామా ఏదో పెద్ద దాబెట్టిండు ఫిలాసఫీగా. అంటే ఫిలాసఫీ అని పెద్దదేమవుతుంది కానీ బయట అంటే లోపల స్టోరీ ప్రకారం చూస్తే ఒక పెద్ద డ్రామానే ఉండుండొచ్చు. మరి దీంట్లో 'శ్రీనిధి శెట్టి' హీరోయిన్ అన్నారు కానీ మరి ఆమెనైతే చూపెట్టలేదు మరి ప్రస్తుతానికి. ఎందుకు దాపెడుతున్నారు? మేబీ ఆమెతోనే ఏమన్నా ఉండి ఉండొచ్చా? మేబీ చూద్దాం. గానీ ఫియర్‌లెస్ అసలుగైంది. అసలెక్కడ తగ్గుతలేడు. ఈ భయ్యా ఏమో దూసుకుపోతాండు టిప్పర్ లారీ లెక్క. ఏమైద్దో మరి? ఏం జేత్తడో? తగలబెట్టనీకి వత్తుండు ఇగ మొత్తం బాక్స్ ఆఫీస్‌ని. సో గైస్ నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్. మీ సినిమా ముచ్చట్లు 242. సో ఫైనల్‌గా నా ఒపీనియన్ మాత్రం చాలా బాగా నచ్చింది భయ్యా.
నేను చాలా వెయిట్ చేస్తున్నా ఎప్పటినుంచలే. సో మీకు ఏమనిపించిందో మీరు కూడా కామెంట్స్లో చెప్తే చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం.